హలో. మంత్రి గారు, స్వర్ణాభరణాలు, గోల్డ్ బిస్కెట్లు, స్విస్ బ్యాంకులు, గ్రీన్ మనీ, ఇతరులైన బినామీల దగ్గర రొక్కమని మొత్తం 156,60,36,000 రూపాయల నల్లడబ్బు మీ దగ్గర ఉంది. అందులో సగం నాకు, మిగిలింది మీకు. లేదంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్కి. ఏమంటారు? ఎవరు నువ్వు? బాస్. कौन है? బాసురా లుచ్చా. ఎవరు? నీ మొగుడు బాసురా. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. అర్ధైశ్వర్య ప్రాప్తిరస్తు. బాస్. తర్వాత ఎక్కడ శివాజీ? న్యూయార్క్. అన్అఫిషియల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. కోట్ల కొద్ది డబ్బు మాయమవుతోంది. పెద్ద పార్సల్తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి. ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్గా న్యూయార్క్లో ఉన్న శివాజీకి అప్పగించమని చెప్పండి. మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి. ఇదిగోండి, ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్. Hello, Mike. Yeah, Aslam. Material received. Hand over the money to the concerned party. Identity 1,000 rupees Indian currency. Serial number 5BD714592. I've got a crush on you. I don't wanna go home without you. The morning is a breath away, but I'll stay if you obey. ఫ్రెండ్స్, ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్కి డొనేషన్గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ శివాజీ బండి. Hi, Chef. You got a mail. మనం పంపిన బ్లాక్ మనీ బూమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరికే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది. ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు. లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చేశాం. ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్ గా మార్చాలి. అర్థం కాలా శివాజీ? అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైటేగా. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ వింగ్కి ఇవ్వండి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. సార్, నా దగ్గర ఆదిశేషు, ఆనందరావు లాంటి చాలా మంది పెద్దల బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు ఉన్నాయి. మీరు రైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. వెంటనే ఆ డాక్యుమెంట్స్ మాకు పంపండి. ఓ ఎస్, పంపిస్తాను సార్. అయ్యగారు, అయ్యగారు. ఎవరది? డ్రైవర్ అయ్యగారు, తమను చూడడానికి ఎవరో వచ్చారు అయ్యగారు. ఏంటయ్యా? కోపడకండి అయ్యగారు, వేరే తమర్ని. We are from the income tax department. ఎవరిని లోపలికి వచ్చారు? మినిస్టర్కి ఫోన్ చేయనా?
సారీ సార్, వీఆర్ ఫ్రమ్ సిబిఐ. ఏటయ్యా పెద్ద సిబిఐ, ప్రాణాలతో ఇంటికి పోరు. రే వేణు, మణి, మీ దగ్గర కోటాను కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? తెలియదు. నాకు తెలుసు. శివాజీ, వాడి దగ్గర బోలెడంత డబ్బుంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారి అకౌంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి. ఇవేవి అకౌంట్స్కి రాలేదు. ఈ పంచనామాలో ఒక సంతకం పెట్టండి. కోటాను కోట్ల బ్లాక్ మనీని అమెరికన్ డాలర్స్గా మార్చి దాచిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈరోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఇళ్లలోనూ, రాజకీయ నాయకుల ఇళ్లలోనూ, వారి కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు, సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీని అక్రమంగా దాచి ఉంచిన నేరాల కింద వందలాది మంది నగర ప్రముఖులు, పెద్దలు ఖైదు చేయబడ్డారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా? గడ్డి పీగుతారా? బొచ్చలు గడుగుతారా? కావాలంటే నేను జైలర్తో చెప్పి కిచెన్లో కూరలు తరిగే పని ఇప్పించనా? అయ్యయ్యో, దానికి పూర్వానుభవం కావాలే. కూర్చున్న చోటే ఉళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసలు లెక్కేయటం. దెబ్బ అదర్సు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తా. చేసి చేసి అనుభవించింది చాలా, ఇంకేంటి నువ్వు చేసేది? నేను ఆదిరా. బాబోది అనబోయా. ఢిల్లీలో పెట్టి నిప్పండి, లోకల్ పప్పులు ఉడుకో. మై కమిన్. ఎవడా అది? బాస్. ఎవరా మీరు? లోకల్ రానికి ఎవరు? డబ్బు. హలో ఐగారు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అరగంట దాకా ఎవరిని లోపలికి పంపుకో. సంతకం చెయ్యి. ఏంటిది? చదివి చూడు. పంపదీసి రాజీనామా లెటరా? శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలమో లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికున్న అడ్డంకులన్నీ పరిశీలించిన మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. కుదరదు. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను. ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం. సంతకం పెట్టు. మినిస్టర్కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటారా? నేను పొడిచి తప్పించుకుంటా. అయ్యో, నిజంగానే పొడితేవా? మరి నీ సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తేనే బుద్ధొస్తుంది. పెట్టరా సంతకం. తొందరపడి పొడిచావు. చట్టం నేను వదిలిపెట్టదు. దొరికిపోతావు. దొరకను. నా కోసం జైలుకి వెళ్తావు బ్రదర్. ఎన్నేళ్ళైనా సరే బాస్. పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ కట్ చేయమంటావా? పెడతాను.